కాలేజ్‌లో ఇటు అక్షిత టీమ్ వాళ్ళు మొత్తానికైతే రెడీ అవుతారనమాట. ఫుల్‌గా ప్రాక్టీస్ చేసి కబడ్డీ పోటీ కోసం. ఇక అక్షతకు కూడా తనకి కొంచెం కాలు బెణుకుతుంది కదా! ఇక అది కూడా సెట్ అయిపోతుంది. గుండమ్మ కొంచెం ట్రీట్మెంట్ చేస్తుంది కదా! ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్. ఆ దెబ్బతోని ఇక మార్నింగ్ కల్లా ఫుల్ సెట్ అయిపోతుంది. అక్షిత ఇక గ్రౌండ్‌లో దుమ్ము దులిపేస్తాను ఇక పల్లవిది అని చెప్పి చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటుంది. మరోపక్క ఇటు పల్లవి కూడా వాళ్ళ ప్రేయర్స్‌తోని రెడీగానే ఉంటుంది. అయితే పల్లవికి రామలక్ష్మి ఫ్రెండ్ అనమాట. ఇక రామలక్ష్మి నేను సపోర్ట్ చేస్తాను. నేను ప్లేయర్‌గా నీకు సపోర్ట్ చేసి ఆడతాను గ్రౌండ్‌లో అని చెప్పి రామలక్ష్మి మాట ఇస్తుందనమాట. ఇక ఆ మాట ప్రకారం టైంకొస్తుందనమాట పల్లవి దగ్గరికి. ఇక పల్లవి లాగానే సేమ్ ప్లేయర్ డ్రెస్ వేసుకొని ఇక గ్రౌండ్‌లోకి దిగుతుంది రామలక్ష్మి చాలా కాన్ఫిడెంట్‌గా. ఇక ఇటు పల్లవి, అటు రామలక్ష్మి ఇద్దరు చెయ్యి కలుపుకొని చాలా స్ట్రాంగ్‌గా నడుచుకుంటూ వస్తూ ఉంటారు. చాలా కాన్ఫిడెంట్‌గా మేమే గెలుస్తామన్న కాన్ఫిడెన్స్ అయితే వాళ్ళ మొహంలో కనిపిస్తూ ఉంటుంది. మరి అక్షిత టీమ్ గెలుస్తుందా? లేదంటే ఇటు మరి పల్లవి వాళ్ళ టీం గెలుస్తుందా? లేదంటే ఇంకేమైనా కుట్ర చేయబోతుందా సుమలత ఏంటనేది మనం కమింగ్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. ఇప్పటికైతే రామలక్ష్మి సపోర్ట్ చేయడానికైతే పల్లవి కోసం రాబోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.